ప్రాతకాల స్తుతికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ పాట పాడి దేవుని స్తుతించుదాం. మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరరువాని చేరిన చెల్లి కాడగురా చేరిన చెల్లి కాడగురా సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతోరారా పాదములపై బడరా పుల రాక్షకుడేసు పాపుల రాక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ రక్షణ దినమిదియేరా తక్షణమే కనుగొనరా. ఇది దేవుని వరము ఇది దేవుని వరము ముద మారగ చేకొనుము. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? మంచిదండి. ప్రాతకాలంన కీర్తనలు చదువుకుంటాము. 77వ కీర్తన మొదటి 10 వచనాలు చదువుకుందాము. 77వ కీర్తన మొదటి నుండి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు
నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును. హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటెన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేనిలాగ అనుకొనుచున్నాను. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. దేవుడి పరిశుద్ధ వాక్కు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.